సార్ మనసంతా నువ్వే సినిమా ఎలా ఉంది సార్? మనసంతా నువ్వే మళ్ళీ చూసాం, చాలా బాగుంది. మధుర స్మృతులు అన్నీ భలే గుర్తొచ్చాయి. 25 ఏళ్ళ నాటి నాస్టాల్జిక్ ఎఫెక్ట్ అంతా బాగుంది. వెరీ నైస్ మూవీ. టెండర్ లవ్ స్టోరీ, చాలా మంచి డైలాగ్స్, ఎస్పెషల్లీ ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు చాలా సూపర్ హిట్ అయ్యారు. తునిగా మిస్ అవుతామేమో అని చాలా తొందరగా హడావుడిగా వచ్చాం. We enjoyed it a lot. Even my son, who has not seen the movie in theatre earlier, has enjoyed a lot now. It's a very good movie. I wish all the best to the group. Once again, they should make one more big hit like this. సార్ ఈరోజు యువతకు ఆ సినిమా ఏమైనా ఉపయోగపడుతుందా సార్? ఉపయోగం అంటే ఆఫ్కోర్స్ లవ్ స్టోరీలో ఉన్న ప్యూరిటీ ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి బాగా ఒక మంచి మెసేజ్ కింద వెళ్తుంది ఇప్పుడు కుర్రవాళ్ళకి. ఇప్పుడు అన్నీ షార్ట్ టైమ్ లవ్ స్టోరీస్ కన్నా లాంగ్ టైమ్ లవ్ స్టోరీ కింద ఇది బాగా ఉంటుంది. ఎంత టెండర్గా, ఎంత ప్యూరిటీ లవ్లో ఫీల్ అవ్వాలి అనేది ఒక మెసేజ్ లాగా ఈ మూవీ ఉంటుంది. చాలా బాగుంది. ఉదయ్ కిరణ్ గారు ఇప్పుడు ఉంటే ఎలా ఉండేవారు సార్? ఉదయ్ కిరణ్ ఉంటే కనుక ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబ్లీ ఆయనకి ఇంకొంచెం ఇన్స్పిరేషన్ ఉండేది, ఇంకొంచెం మంచి సినిమాలు తీయాలని, లేదంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలని. సాడ్ దట్ ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరం. బట్ అగైన్ ఆయన, చంద్రమోహన్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ ఉండుంటే ఇంకా అసలు చాలా గొప్పగా ఉండేది. వాళ్ళతో పాటు మళ్ళీ పంచుకోవడం, వాళ్ళ అనుభవాలు పంచుకోవడం అంతా చాలా బాగుంది. మీరు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు యువతకు మీరేమని చెప్పాలనుకుంటున్నారు? ఏముందండి, ఇప్పుడున్న వైలెంట్ మూవీస్, తర్వాత అర్థం లేని కామెడీలు, ఇలాంటి మూవీస్ కన్నా ఇంత సెన్సిబుల్గా, ఇంత వాల్యూస్తో ఉన్న మూవీ కావడం, ఇలాంటి వాటిని యువత ఎంజాయ్ చేయడం, ఎంటర్టైన్ చేయడం, తర్వాత ఎంకరేజ్ చేయడం, ఇది ఇప్పుడు అవసరం. సినిమాల్లో స్క్రీన్స్ మీద ఎక్కువ బ్లడ్ షెడ్ కాకుండా చాలా సున్నితమైన ఫీలింగ్స్ తోటి ఇలాంటి సినిమాలు రావడం చాలా మంచి. ఇప్పుడు మీ మనసులో ఎలా ఉంది సినిమా చూసిందో చెప్పండి. ఎక్కడికి వస్తుందా బ్లాక్ బ్యాక్ చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఇలా బిగ్ స్క్రీన్ పైన చూడటం ఉదయ్ కిరణ్ ఫేవరెట్. మేడం ఈరోజు చాలా కొత్త సినిమాలు ఉన్నాయి, వాటిని వదిలేసి కారణం ఏంటి? అది చిన్నప్పుడు మూవీ కదా, ఎట్లయినా ఓల్డ్ అంటే చిన్నప్పుడు మూవీస్ అవి లవ్ స్టోరీ కన్నా చాలా బాగుంటుంది. సో నాకు మళ్ళీ చిన్నప్పుడు మెమరీస్ అవన్నీ బాగా అనిపించింది. సాంగ్స్ ఎలా అనిపించాయి అంటే చాలా మైక్ కింద మూమెంట్ థియేటర్ నాకు ఆగిపోతే బాగుండు అన్నంత బాబు చాలా బాగుంది. బిగ్ స్క్రీన్ లో చూడడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? టీవీలో చాలా చూసినప్పుడు బాగుంది. అంటే చిన్నప్పుడు ఎప్పుడు టీవీలో కానీ చూడలేదు కదా, ఈరోజు చాలా బాగా ప్రతి సాంగ్స్ అట్లా బిగ్ స్క్రీన్ మీద చూసి చిన్నప్పుడు నా ఫస్ట్ ఫేవరెట్ హీరో ఉదయ్ కిరణ్ గారు. అందుకే 15 days నుంచి అనుకుంటున్నాం మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని వచ్చాము. అంటే ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డేకి చాలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఆ సినిమాలు కాదనుకొని మళ్ళీ మూవీస్ కన్నా నాకు ఉదయ్ కిరణ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ ఫీల్ కొత్త మూవీస్ ఇవ్వవు కదా. నార్మల్ గా ఇలా రీ రిలీజ్ కి మనం రీక్రియేట్ చేస్తుంటాం సీన్స్ కానీ సాంగ్స్ కానీ, అలా ఏమైనా చేశారా థియేటర్లో? జస్ట్ హ్యాపీగా ప్రశాంతంగా మూవీని చూసి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అన్న. మనసంతా నువ్వే ఎలా ఉంది అన్న? నేను ఈ సినిమా నా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు చూశాను. సో ఆల్మోస్ట్ 25 years తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూడటం చాలా ఎమోషన్గా ఉంది. సో ఆల్మోస్ట్ నా మెమరీస్ అన్ని రీకలెక్ట్ అయ్యి, అంటే కాలేజ్ డేస్, స్కూల్ డేస్, అండ్ ఉదయ్ కిరణ్ మళ్ళీ గుర్తొచ్చారు, లేరని చాలా మిస్ అవుతుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమోషన్ మూవీ. సో అంత మంచి సాంగ్స్ అయితే ఎంటైర్ పాడుతూనే ఉన్నాను ఇంకైతే. సో అలా చాలా బాగుంది. వెరీ గుడ్ టు సీ అగైన్ ఆన్ ది స్క్రీన్. టీవీలో చూసి సో ఆల్మోస్ట్ ఇప్పుడు 100+ times చూసే ఉంటుంది సినిమా. యూట్యూబ్, టీవీలో, జెమినీ టీవీ, సో మెనీ టైమ్స్ చూసేది. సో అగైన్ మళ్ళీ చూడటం చాలా హ్యాపీ. పాట పాడగలుగుతారా? తూనిగా
తర్వాత మా ఊరు అలా చూడడం ఎలా అనిపించింది? అంటే టీవీలో ఇన్నిసార్లు చాలా చూసాం కదా, మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన డబ్బులు ఖర్చు పెట్టుకుని మళ్ళీ చూడడానికి రీజన్ ఏంటి? అంటే మన 90s కిడ్స్కి అది మీరు ఏ క్లాస్లో ఉన్నప్పుడు చూసారు? చూడడానికి వచ్చారా? యాక్చువల్లీ మాది బెంగళూరు. సో అనుకోకుండా ఇక్కడ ఉన్నాము. సో ఈరోజు అలా ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సినిమా? మీరు ఏ క్లాస్లో ఉన్నారు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు? మేబీ యూకేజీ అవునా? ఓకే. అంతే కదా, మై ఏజ్ గ్యాప్ బట్టి థ్యాంక్ యూ. మీరు పాడతారా పాట?